ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు. ఈ ఎన్నికల్లో మిత్రధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది. చాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది. ఇక జనసేన కార్యకర్తలు, జన సైనికులు, నేను అందరికీ చెప్పా, మనం వాస్తవాలు ఒప్పుకొని తీరాలా. ఒక్క జన సైనికుడు 10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని 10 మంది రాజకీయ కార్యకర్తలకి సమానం. ఆ జన సైనికులను అడిగా, ఈ విధంగా 1000 కోట్ల కోటీశ్వరుడంటయ్యా నా మీద దిగాడంట, కోట్లు కుమ్మరిచ్చేస్తారంట, గేమ్ చేంజ్ చేసేస్తారంట, 5 రోజుల్లో మార్చేస్తారంటని. జన సైనికులు మేముండామన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం. ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటారు. కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని సిపిఎం సిపిఐ రాడికల్సా తేడా లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు. కోటమిరెడ్డి సీతారెడ్డి మనవాడు, ప్రజల మనిషి. కోటమిరెడ్డి సీతారెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే, 24/7 365 days నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే. ఈరోజు 1000 కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర, ఏందిరా నీ పాలన, ఏందిరా దొర, ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తుకు చేసుకుని నిశ్శబ్ద విప్లవం, వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం. కొన్ని పేర్లు చెప్పటం ధర్మం కాదు, కానీ పేర్లు చెప్పను. కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు, సేవాభావం, ధార్మిక భావం కలిగిన సంస్థలు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా. ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ దైవ కార్యక్రమాల్లో, క్రిస్టియన్ కార్యక్రమాల్లో, ముస్లింల కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా హక్కులు తెచ్చుకున్నాయి. పాపం ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మంది నెల్లూరులో మాగుంట్లేవట్లు ఉంటారు. పాపం ఈ 5-6 మంది మొత్తం మాగుంట్లేవట్కి నేనే ప్రతినిధి అని చెప్తారు. మాగుంట్లేవట్ని తిప్పేస్తా ఉంటారు, చీల్చేస్తా ఉంటారు, పొడిచేస్తా ఉంటారు. పాపం ఈసారి కోటమిరెడ్డి సీతారెడ్డిని ఓడించాలని 5-6 మంది పాపం తిప్పేసే మాగుంట్లేవట్ని అన్నారు. మాగుంట్లేవట్లో ఉదయాన్నే పోలింగ్ బూతులు కాడ ఎప్పుడూ లేనట్టు 6 గంటలకే వస్తే, చూశారా మా ప్రతిభ, 6 గంటలకి తీసుకొచ్చాం పోలింగ్ బూతుల కాడికి, పొడిచేస్తున్నాం కోటమిరెడ్డి సీతారెడ్డి అన్నారు. కానీ వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా, సగటు ఓటర్లు ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా, మతమా తేడా లేకుండా ఏకపక్షంగా కోటమిరెడ్డి సీతారెడ్డికి అండగా నిలబడ్డారు. పొడిశారు. ఎవరిని పొడిశారు? రాజకీయంగా పొడవాల్సిన పొడిశారు. దీంతో ఆ మాగుంటలు పేరు చెప్పుకుని 5-6 మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ధి పొందే వ్యక్తులకి గుణపాఠం జరిగింది. ఎందుకంటే పోయినసారి అజీజ్ గారి మీద నేను పోటీ చేస్తే మాగుంట్లేవట్లో నాకు వచ్చింది 52 ఓట్ల మెజార్టీ. అంతకుముందు సురేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే 77 ఓట్ల మెజార్టీ. ఇప్పుడు వచ్చింది ఎంతంటే చాలా తక్కువ, 512 ఓట్ల మెజార్టీ. 512 ఓట్ల మెజార్టీ. ఇది అందుకే నేను చెప్పేదా, ఎవరు గేమ్ చేంజర్లు కాదు, ప్రజలే గేమ్ చేంజర్లు. ఈ క్రెడిట్ ప్రజలకు పోద్ది, నాకు రాదు, మరొకరికి రాదు. ప్రజలన్నీ చూస్తూ ఉంటారు. ఇదుల్లోకి రాకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కుటుంబాలతో కాపురం చేసుకోవచ్చు. టీవీల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, పత్రికల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, రోడ్డు మీద పోతుంటే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా, కారులో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కమంత్రాలు వస్తే ఏ విధంగా ఉంటుందా, అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, రూరల్ ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను, కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు. కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే, నాకు అప్పటికే బలమైన నాయకత్వం ఆ ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే
బూతులు కూడా నా మీద కూడా దాడికి రండి, నేనేం అనుకోను, మా వాళ్ళ మీద దాడికి రండి, మేమేం అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సాయం చేయాలంటే